కోహినూర్ వర్ధన్ ఒక్కటే ప్రపంచంలో, పవన్ కళ్యాణ్ ఒక్కడే. మొత్తం వేరే లెవెల్ చేస్తున్నామండి. అది సూపర్ అనే అసలు. అరే అసలు అది ఆ బాణం విసరడం గానీ, ఆ గుర్రం వస్తున్నప్పుడు మా పవన్ అన్న ఉరకడం గానీ వేరే లెవెల్. 100 కోట్ల నన్నలేం. వేరే బల్లాలు ఇసరే సీన్ ఎట్లా అనిపించింది? అర్థం కాదు. బల్లాలు ఇసరే సీన్ అది వేరే లెవెల్ అన్న. అది అసలు చెప్పదు. అసలు నిజం చెప్పాలంటే రికార్డులు కొట్టేస్తున్నాం. గూగుల్లో ఫస్ట్ ఏది మన తెలుగు మూవీ ఏది గట్టిగా కలెక్షన్ కొట్టిందంటే ఫస్ట్ మా పవన్ అన్న పేరే. జై పవన్ కళ్యాణ్. లాస్ట్ లో నక్కతో ఒక సీన్ చూపించారు. అది గూషిబంప్స్ సీన్ అన్న. అది గూషిబంప్స్. అది ఇట్లా గూషిబంప్స్ సీన్, ప్యూర్ గూషిబంప్స్ సీన్. సినిమా మాత్రం పక్క 100 కోట్లు అని చెప్పలేను, క్రాస్ చేస్తుంది. థ్యాంక్ యూ. పవన్ అన్న ఊచకోత అది ఊచకోత కాదన్న, మాస్ కి అమ్మ మొగుడు, మాస్ మరణం. అది మొత్తం వేరే లెవెల్ చేస్తున్నామండి. పవన్ కళ్యాణ్ తర్వాత ఎవరైనా పవన్ కళ్యాణ్ ఎంట్రీ అవన్నీ ఎలా అనిపించింది? మొత్తం సూపర్ బ్రో. మా బాబు ఇట్లా స్క్రీన్ కనిపిస్తే చార్మినార్ దగ్గర ఎంట్రీ కూడా ఎలా చేసారు. మాకు ఎంత ఎక్స్ప్రెషన్ ఎక్స్పెక్ట్ చేస్తామో దానికి డైరెక్టర్స్ వాళ్ళు దానికి రెట్టింపు చేస్తారు. సూపర్ ప్రతి సీన్ అన్న, ప్రతి షాట్, ప్రతి డైరెక్షన్ అన్ని సూపర్ అన్న. అది వేరే లెవెల్ అన్న. అది సూపర్ అన్న. నక్కతో చూసామన్నా, కళ్ళుతో ఆపేసిండు నక్కని. బ్రో జోలో బ్రో జస్ట్ చూపుతో ఆపేసిండు. హిట్ కొట్టినాడు కాదన్నా, బ్లాక్ బస్టర్ హిట్ అన్న. హిట్ కాదు, బ్లాక్ బస్టర్ హిట్. ఓజీ అన్న అన్న అదే చెప్తున్నా కదన్నా, బాబు ఎట్లయినా మనం ఎక్స్పెక్ట్ చేస్తామో. పవన్ అన్న ఎంట్రీ అవన్నీ ఎలా ఎంజాయ్ చేశారు మీరు? Yeah, it's awesome. సో BGMs గానీ అవన్నీ ఎలా అనిపించింది? Yeah, పవన్ కళ్యాణ్ ఇట్స్ మూవీ ఎలా ఉన్నా కానీ BGM మాత్రం బాగుంటుంది. BGM తోటి హాఫ్ ఆఫ్ ద మూవీ హిట్ అండ్ హౌస్ఫుల్ అవుతుంది అని. సో సాంగ్స్ అవన్నీ ఎలా అనిపించింది మరి? ఓకే, నీది ఎలా చేసింది మరి? Yeah, she is glamorous and stunning. బాగుంది. ఓకే, సో క్లైమాక్స్ ఇంటర్వెల్ లో నక్కతో ఫైట్ ఎలా అనిపించింది మీకు? ఇంటర్వెల్ లో అయితే ఇట్స్ లైక్ బాగుందా? ఓవరాల్ గా సినిమా హిట్ అనుకుంటున్నారా మరి? సూపర్ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ. సినిమా అయితే ఈ సినిమా రికార్డ్ బ్రేక్ చేయాలంటే ఒక రాజమౌళి సార్, ఒక మహేష్ బాబు కలిస్తే బ్రేక్ అవ్వచ్చు, లేదా మన ప్రభాస్ రాజమౌళి కావాలి ఈ సినిమాని బ్రేక్ చేయాలంటే. అంటే కోహినూర్ వర్ధన్ ఒక్కటే ప్రపంచంలో, పవన్ కళ్యాణ్ ఒక్కడే. చితక్ కూడా వస్తాడు. సినిమా హిట్ అనుకుంటున్నారు సార్? సూపర్ డూపర్ అన్న బ్రేక్ చేయాలంటే రాజమౌళి సార్ కావాలంటున్నా.